కొద్ది రోజుల క్రితం రాజకీయ నాయకుల అండతో భూమాఫియా కుత్బుల్లాపూర్లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి దానిని ప్లాట్లుగా విభజించి పేదలకు 8 నుండి 10 లక్షల రూపాయలకు విక్రయించింది. మండల కార్యాలయంలో ఫిర్యాదులు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై వివాదం చెలరేగింది. మండల కార్యాలయాన్ని నియంత్రించే నాయకుడు ఎవరైనా ఉన్నారా, లేక ఆ కార్యాలయమే తన విధులను విస్మరించిందా? ప్రభుత్వ భూమిని రక్షించడంలో ఎందుకు తగినంత అత్యవసర భావన కనిపించడం లేదు? అక్రమ నిర్మాణాల కూల్చివేత చర్యల తర్వాత కూడా నిర్మాణాలు ఎందుకు మళ్లీ మొదలవుతున్నాయి? ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించడానికి ఏ అధికారి నియమించబడలేదా? మండల అధికారులను ఎవరైనా బెదిరిస్తున్నారా? కూల్చివేతలు చేపడితే బదిలీ చేస్తామని హెచ్చరికలు వస్తున్నాయా, లేక ఉన్నతాధికారులు ఈ సమస్యను పూర్తిగా విస్మరిస్తున్నారా? ఆ నిర్మాణాలను ఎందుకు కూల్చివేయడం లేదు? ఆ భూమి స్థితిగతులపై వివాదం ఉంది. ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 342 లో జరిగిన ఆక్రమణలను ఇంకా తొలగించలేదు. వాటిని కూల్చివేస్తారా, లేక మిగిలిన ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమణలకు వదిలేస్తారా?